శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమల కొండపైకి కూడా ఫ్రీ బస్. ఫైనల్‌గా తిరుమల కొండపైకి కూడా ఫ్రీ బస్. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్న సంస్థ సేవ కొనగళ్ల నారాయణ తెలిపారు. కానీ ఘాట్ రోడ్ కావడం వలన సిట్టింగ్ వరకే పర్మిషన్ ఇచ్చారు. ఒక బస్సులో దాదాపు 50 మంది కూర్చొని ప్రయాణించవని తెలిపారు. అయితే ఈ ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్లో నడిచే సాధారణ బస్సుల్లో మాత్రమే ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులలో ఉండదు. మహిళలకు ఫ్రీ బస్సు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆసుపత్రులు, పుణ్యక్షేత్రాలు, కార్యాలయాలు అలాగే బంధువుల ఇళ్లకు వెళ్లే మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సును ఫ్రీగా నడుపుతున్నారు. అందులో కాలుష్యం పెరగకుండా ఉండడానికి బ్యాటరీ బస్సును తిప్పుతున్నారు. ఇయాలనే టీటీడీ ఈవో సిహెచ్ వెంకన్న చౌదరి అశ్విత్ దౌకానా సర్కిల్ ద్వారా జెండాను ఊపినారు. ఇక నుంచి బస్సులలో ఫ్రీగా తిరగొచ్చు. కానీ ఇక్కడ ఒక సమస్య. ఒక రోజు వేల మంది వెంకయ్య దర్శనానికి వెళ్తున్నారు. ఫ్రీ బస్సులో ఎటువంటి సమస్యలు వస్తున్నాయో చూస్తున్నాము. ఇక తిరుపతిలో కూడా ఫ్రీ బస్సు అంటున్నారు. ఇక ఎలా ఉంటుందో చూడాలి. అలాగే తిరుమలకు వెళ్ళాలనుకునే చాలా మందికి రూ. 300 దర్శనం టికెట్లు దొరకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం తిరుపతిలో 3 చోట్ల ఫ్రీ దర్శన టోకన్లు ఇస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 9 నుండి సర్వదర్శన టోకన్లు ఇస్తున్నారు. బస్టాండ్కు సమీపంలోని శ్రీనివాస, రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లలో ప్రతిరోజు సుమారు 2000 ఫ్రీ దర్శన టోకన్లు ఇస్తున్నారు. మీ ఆధార్ కార్డు చూపించి దర్శన టోకన్లు తీసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు దర్శనం టోకన్లు అవసరం లేదు. ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు తమ తల్లి, తండ్రికి ఫ్రీ దర్శనం ఉంటుంది. తల్లి ఆధార్ కార్డు, పిల్లల బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. 3 నుండి 4 గంటల లోపు